హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈరోజు వీడియోలో నూనె బీరకాయ రెసిపీ చేసి చూపిస్తాము. దీనికి కావలసిన పదార్థాలు: పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాల పొడి, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఉల్లిపాయ, బీరకాయలు, నూనె. ముందుగా పల్లీలను, నువ్వులను, జీలకర్రను విడివిడిగా వేపుకోవాలి, నూనె లేకుండా. అవి చల్లారిన తరువాత వేపి పెట్టుకున్న పల్లీలను, జీలకర్రను, నువ్వులను, వెల్లుల్లి రెబ్బలను, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఎండు కొబ్బరి వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తరువాత కడిగి పెట్టుకున్న బీరకాయలను తొక్కు తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అది వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కొద్దిగా కాగాక పసుపు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. అది వేగిన తరువాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి. అవి కొద్దిగా వేగాక బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో బీరకాయలు తీసుకున్నానండి. దానికి ఒక పెద్ద ఉల్లిపాయ మాత్రం తీసుకున్నాను. బీరకాయ ముక్కలన్నీ వేశాక తగినంత ఉప్పు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇందాక మనము నువ్వుల పొడి వేసినప్పుడు కూడా కొంచెం ఉప్పు కలిపి ఉన్నాము. దానికి తగినట్టుగానే మీరు ఉప్పు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వేశాక ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. బీరకాయలు సగం ఉడికిన తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని అందులో కలుపుకోవాలి. మసాలా పొడి వేసిన తరువాత తగినన్ని నీళ్లు పోసి, దాదాపుగా నేను 1 గ్లాస్ వరకు నీళ్లు పోసానండి. నీళ్లు పోయాలి. ఈ విధంగా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తగినంత కారం వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మసాలా పొడిలో కూడా కొద్దిగా కారం వేసాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం తగినంత కారం వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపేసి మూత పెట్టుకొని నూనె తేలే వరకు ఈ కూరను ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కూర చపాతీలోకి కానీ జొన్న రొట్టెల్లోకి కానీ బాగుంటుందండి. థ్యాంక్ యూ. అయిపోయింది.